భూమి స్వర్గంగా మారాలి అంటే వైభవమునకు గ్రాండ్నెస్కు కాకుండా ఐశ్వర్యమునకు రిచ్నెస్కు ప్రాముఖ్యత ఇవ్వాలి. పంచవీరభద్ర విశ్వవిద్యాలయము 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీమతి ఏ శ్రీలక్ష్మి హైదరాబాద్ వారి సౌజన్యముతో 21/11/21వ తేదీన ఈ వీడియో వెలువడినది. సభ్యులకు నమస్కారం. భూమి స్వర్గంగా మారాలి అంటే వైభవము గ్రాండ్నెస్కు కాకుండా ఐశ్వర్యము రిచ్నెస్కు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ అంశం మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రస్తుతం మానవ సమాజం ముందున్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా మనం గుర్తు చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా మనం గుర్తు చేస్తూ ఉంటే ఈ మానవ సమాజానికి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మానవ సమాజం ముందున్న ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, 1 ఉజ్వల భవిష్యత్తు, 2 మహావినాశనం. ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే, రానున్న రోజుల్లో మానవ జాతి చాలా సుఖశాంతులతో భోగభాగ్యాలతో స్వర్గీయ పరిస్థితుల్లో జీవించబోతోంది. ఎటువంటి రోగాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా వేలాది సంవత్సరాలు అమరత్వంతో జీవించబోయే ఆ సత్యయుగం యొక్క పరిస్థితులు భూమి మీద ఏర్పడబోతున్నాయి. ఈ ఉజ్వల భవిష్యత్తు గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య, మాస్టర్ ఆర్కే లాంటి మహాత్ములే కాకుండా చాలామంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు, మానవ జాతి అమరత్వాన్ని సాధించబోతోంది, చాలా అద్భుతమైన భోగభాగ్యాలతో జీవించబోతోంది. రెండవ వైపు ఏంటంటే మహావినాశనం. రానున్న కాలంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల వలన 90% మంది మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఇది మహాత్ములు చెప్తున్నారు, పర్యావరణవేత్తలు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ విషయం. ఈ మహావినాశనాన్ని తప్పించుకుని ఈ ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకోగలిగితే మానవ జాతి ఆ ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకోవడానికి, మహావినాశనాన్ని తప్పించుకోవడానికి మానవ జాతి చేయాల్సింది ఏమిటి అంటే, ఈనాడు ఉన్న వైభవోపేతమైన జీవిత విధానాన్ని మానవ జాతి పూర్తిగా వదిలేయాలి. వైభవోపేతమైన జీవిత విధానం కాకుండా ఐశ్వర్యవంతమైన జీవిత విధానాన్ని మానవ జాతి అనుసరించాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, వైభవము, ఐశ్వర్యము. ఈ 2 కూడా సంపదకు సంబంధించినవి. సంపద బాగా ఉంటే వైభవంగా జీవించగలుగుతాం, సంపద బాగా ఉంటే ఐశ్వర్యవంతంగా ఉంటాం మనం. కానీ ఈ 2 విధానాలలో వైభవము అనేది రాక్షసీ శక్తి, ఐశ్వర్యం అనేది దైవీ శక్తి అని మాస్టర్కే చెప్పేవారు. సంపదను మనం వైభవం మార్గంలో కనుక ఉపయోగించుకుంటే అది రాక్షసీ శక్తిలాగా పనిచేసి మనకి సమాజానికి కూడా చేటు చేస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. అలా కాకుండా సంపదని ఐశ్వర్యం యొక్క మార్గంలో ఉపయోగించుకోగలిగితే ఈ ఐశ్వర్యము మనకు 3 రకాలైన వరాలు ఇస్తుంది అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య చెప్పేవారు. సంపద యొక్క 2 రూపాలు వైభవము, ఐశ్వర్యము అనేవి. మన కనీస అవసరాలు తీరడమే కాకుండా ఇతరులకు కూడా మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. మన దగ్గర ఉన్న ఈ అదనపు వనరులు, మన దగ్గర ఉన్న ఈ అధిక సంపద వైభవానికి ఉపయోగిస్తే అది రాక్షసీ శక్తి. కాబట్టి రాక్షసీ శక్తి అంటే స్వార్థం, రాక్షసులు అంటే స్వార్థపరులు, సమాజానికి ఇతరులకి చేటు చేస్తుంది. ఐశ్వర్యం అనేది భగవంతుడి యొక్క లక్షణం, దైవీ లక్షణం. భగవంతుడిని ఐశ్వర్యవంతుడు అంటాం, ఐశ్వర్య ప్రదాత అంటాం. ఐశ్వర్యం యొక్క మార్గంలో కనుక ఉపయోగించుకుంటే మనం పొందబోయే ఆ 3 రకాలైన వరాలు ఏంటి అంటే,
ఆత్మ సంతోషము, లోక సన్మానము, దైవీ అనుగ్రహము. మన యొక్క సంపద ఈ 3 లక్షణాలు మనకిస్తుంది. మొట్టమొదటి ఇచ్చేది ఆత్మ సంతోషం. ఐశ్వర్యం యొక్క మార్గంలో కనుక ఈ సంపదను ఉపయోగించుకుంటే ఏం చేస్తామంటే మనకున్న ఆ సంపదని ఇతరులతో పంచుకుంటాం. మనం పంచుకుని అనుభవిస్తాం, ఇతరులకు సహాయం చేస్తాం. మనం జీవించడానికి ఏ లోటు లేదు, చాలా హాయిగా ఉన్నాం. మనకు కావాల్సిన అన్ని వనరులు సమకూరుతున్నాయి. అంతేకాకుండా మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం. ఇతరులు ఎవరు? మొట్టమొదటి మన కుటుంబ సభ్యులు. మన మీద ఆధారపడిన వాళ్ళు మన కుటుంబ సభ్యులకి ఏ లోటు లేకుండా కూడా చూసుకోగలుగుతాం. ఏమవుతుంది? సహజంగానే చాలా ఆత్మసంతోషం వస్తుంది. మన జీవితం చాలా హాయిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే వైభవానికి మనం ఈ సంపదను ఉపయోగిస్తే నేను చాలా గొప్పగా ఉండాలి. ఐశ్వర్యం మార్గంలో ఐశ్వర్యంగా కనుక సంపదను ఉపయోగిస్తే సంపద మీద ప్రత్యేకంగా మనకి ఎటువంటి మోహం ఉండదు. సంపద ఉంది, వనరులు ఉన్నాయి, ఉపయోగిస్తాం. కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసుకుంటాం. అంతేకాకుండా అనవసరంగా కూడా ఖర్చు పెట్టాం. మాస్టర్కి ఒకసారి చెప్పారు, అనవసరంగా 5 పైసలు ఖర్చు పెట్టకు, అవసరమైతే లక్షలు అప్పు చేయి అని. ఆయన కలిసిన మొదటి నెలల్లోనే. ఈ అనవసరంగా 5 పైసలు ఖర్చు పెట్టకుండా ఉండడం మనకు రాదు. కానీ ఐశ్వర్యాన్ని, సంపదని ఐశ్వర్యం యొక్క మార్గంలో కనుక ఉపయోగిస్తే అనవసరంగా ఖర్చు పెట్టాలనిపించదు. పూర్వం అలాగే ఉండేవారు ధనవంతులంతా కూడా. ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఎక్కడా కూడా అనవసరంగా ఖర్చు పెట్టేవారు కాదు. పంచేవారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అభిమానం ఉండేది ప్రక్క వాళ్ళకు కూడా. ఇప్పుడు వైభవంలో ఏంటి? ఈ సంపద నేను ఇంత సంపాదించాను, ఈ తెలియని ఈగోయిజం, అహంకారం వచ్చేస్తుంది. సంపాదించాను కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళకి కావాల్సిన అన్ని వనరులను నేను చూస్తున్నాను, వీళ్ళని నేను పోషిస్తున్నాను, వీళ్ళు నాకు పెద్దపేట వేయాలి, నన్ను గౌరవించాలి, నేను చెప్పినట్టు వినాలి. ఆ తెలియని అహంకారం వచ్చేస్తుంది. శాంతి ఉండదు. చేత వైభవంగా సంపదను ఉపయోగిస్తే మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక మనకి నచ్చని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, నచ్చని విషయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా ఈగోయిజం ఫీల్ అయిపోతాం. ఐశ్వర్యం యొక్క ఈ మార్గంలో కనుక సంపదను ఉపయోగిస్తే మొట్టమొదటి వచ్చేది ఆత్మసంతోషం. రెండవది లోక సన్మానం. ఐశ్వర్యం మార్గంలో ఉపయోగిస్తే అది దైవీశక్తి. దైవీశక్తి రాక్షసులు అంటే స్వార్థం, దేవతలు అంటే పరమార్థం, పరోపకారం. స్వార్థము, అర్థము, పరమార్థము 3 పదాలు వాడుతూ ఉంటారు పెద్దలు. స్వార్థం అంటే ఏంటంటే నాకు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలి, వాడికి ఎవరికి ఇతరులకు ఉంది, లాగేసుకుంటాను, తీసేసుకుంటాను, ఇది స్వార్థం. నాకు ఆకలి వేస్తుంది, నా ఆహారం నేనే సమకూర్చుకుంటాను, ఎవరిది లాగను, నేను సమకూర్చుకుంటాను, అర్థం ఇది. మానవత్వం అంటాం దీన్ని. మానవత్వం, పరిపూర్ణమైన మానవత్వం దేవత్వంగా పరిణతి చెందుతుంది. అది దేవత్వం అంటే వాళ్ళు పరోపకారం చేస్తారు, ఇతరులకి ఇస్తాం. మన దగ్గర ఉన్నది ఇతరులతో షేర్ చేసుకుంటాం. అది కొంచెం అయినా పెద్దదైనా కలోగెంజి తాగుదాం అంటాం కదండి, ఆ మానసిక స్థితి. ఎప్పుడైతే మన సంపద నలుగురికి ఉపయోగపడిందో, 10 మందికి ఉపయోగపడిందో, మన బంధుమిత్రులకు ఉపయోగపడిందో సహజంగానే వాళ్ళు మన అభిమానులుగా ఉంటారు, మనల్ని గౌరవిస్తారు. ఒకప్పుడు ధనవంతులకి సమాజంలో చాలా గౌరవం ఉండేది, చాలామంది కూడా సహాయం చేసేవారు, సహజంగా అభిమానం ఉండేది. వాళ్ళ దగ్గర పనిచేసే పనివాళ్ళు కానీ, గుమస్తాలు కానీ, ఆ గుమస్తాళ్ళల్లో, పనివాళ్ళల్లో జరిగే మొత్తం అన్ని శుభకార్యాలు వీళ్ళే భరించేవారు. ఇప్పుడు పూర్వం కంటే సంపద బాగా పెరిగింది. పని వాళ్ళకు కూడా మనం ఏం పెట్టే స్టేజ్లో ఆ జీతం బలవంతంగా ఇస్తాం తప్ప ఏది వాళ్ళతో షేర్ చేసుకోం. మిగిలిపోయినవి కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పదు. ధనవంతులంటే ఎంత గౌరవం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఫ్రెండ్స్తో తిట్టుకునేవాళ్లే, బంధువులు తిట్టుకునేవాళ్లే ధనవంతుల్ని. చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు తిట్టుకునేవాళ్ళే. ఎందుకంటే వైభవ మార్గంలో కనుక సంపదను ఉపయోగిస్తే వాడు గొప్పని వెళ్ళబోసుకోవడానికి ఉపయోగిస్తాడు తప్ప, వాడి యొక్క గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికి ధనాన్ని ఉపయోగిస్తాడు తప్ప ఇతరులకు సహాయం చేయడు. సరికదా, ఇతరులను కూడా ఉపయోగించేసుకుని తన సంపదను ఇంకా 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 పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వైభవ మార్గం అంచేత ఐశ్వర్య మార్గంలో కనుక సంపదను ఉపయోగిస్తే లోక సన్మానం వస్తుంది, అభిమానులు పెరుగుతారు, మనల్ని గౌరవించేవాళ్ళు ఉంటారు.
ఇప్పుడున్నట్టుగా కనుక సంపదని ఈ వైభవానికి గ్రాండ్నెస్కి ఉపయోగిస్తూ ఉంటే మిగిలినంతా మనమే వాడతాం, మనమే విమానాల్లో తిరుగుతాం, ఎవరికి పిల్లికి భిక్షం పెట్టాం, విహారయాత్రలకు తిరుగుతూ ఉంటాం. ధనాన్ని సద్వినియోగం చేయం వైభవ మార్గంలో కనుక ఉపయోగిస్తే. అలా తిరగడం గొప్ప అనుకుంటాం, అలా లగ్జరియస్గా ఉండాలి, తిరగాలి. సహాయం చేస్తే ఎలా కుదురుతుంది? చేత ఆత్మసంతోషం, లోక సన్మానం. మూడవది ఏంటి అంటే దైవీ అనుగ్రహం. ఎప్పుడైతే పరోపకారానికి సంపదను ఖర్చు పెట్టే గుణం ఉంటుందో భగవంతుడు మనకు ప్రేరణ ఇస్తాడు. కొన్ని తరాలకు ఉపయోగపడే పనులు మన చేత చేయిస్తాడు. మన దగ్గర ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునే ప్రేరణ భగవంతుడు ఇస్తాడు. దైవీ అనుగ్రహం ఎప్పుడూ కూడా చాలా బృహత్కరమైన లోక కళ్యాణకర కార్యాలు చేసిన వాళ్ళకి లభిస్తుంది అంటారు పూజ్య గురుదేవులు. బృహత్కరమైన చాలా పెద్దవి, లోక కళ్యాణకరమైనవి, సమాజానికి మంచి చేసేవి. సమాజానికి మంచి చేసే చాలా పెద్ద పెద్ద పనులు చేసినప్పుడే ఆ దైవీ అనుగ్రహం వస్తుంది. నిజమైన దైవీ అనుగ్రహం అప్పుడు వస్తుంది. మిగతావన్నీ కూడా ఎలాంటివి అంటే భగవంతుడిని అడిగి మనం పొందే వరాలన్నీ కూడా మహారాజును వంకాయలు అడగడం లాంటిది. భగవంతుడి యొక్క అనుగ్రహం నిజంగా మన మీద ఉంటే ఏమవుతుందంటే మన యొక్క కీర్తి ప్రతిష్టలు కొన్ని తరాలకి మిగిలిపోయే పెద్ద పెద్ద పనులు చేస్తాడు ఆయన మనతోటి. దీనికి బాగా పెద్ద సంపదే ఉండాలా? మన దగ్గర టాలెంట్ ఉన్నా చాలా ఐశ్వర్యవంతులమే. చాతుర్వర్ణంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను. గుణకర్మల యొక్క ఆధారంగా అంటాడు ఆయన, పుట్టుకతో కాదు. పుట్టుకతో అందరూ శూద్రులే, జన్మనాం జాయతే శూద్ర అంటారు కదా. వీళ్ళలో ఒక విశిష్ట వర్గం ఎవరు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కాదు. తమ యొక్క జ్ఞానం ఆధారంగా సమాజానికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారట? అయాచక వ్రతం, అపరిగ్రహం పాటిస్తారు. అంటే ఎవరిని యాశించరు. ఏదన్నా కావాలంటే భగవంతుడిని అడుగు. భగవంతుడిని కూడా అడగరు. భగవంతుడు చెప్పినట్టు జీవించేవాడు బ్రాహ్మణుడు, భగవంతుడి మీద దృష్టితో పెట్టుకుని. అపరిగ్రహం ఏది ఉంచుకోరు. వాళ్ళకు ఉంచుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రకృతిలో బ్యాంకింగ్ సిస్టమ్ లేదనేవారు మాస్టర్కే. ఏ పశుపక్షాదులకు కానీ జంతువులకు కానీ దేనికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈ వ్యవస్థ లేదు. దాచుకోవడం అనేది లేదు వాటికి. కానీ ఆకలి చావులు వాటికి ఎక్కడా లేవని చెప్పేవారు మాస్టర్కే. ఏ పక్షులు కానీ జంతువులు కానీ ఆకలితో చనిపోవడం మనం చూడమని చెప్పేవారు ఆయన. మనుషులు చనిపోతారు, అది విచిత్రం. చాలా దేశాల్లో లక్షలాది మంది చనిపోతున్నారు ఆకలితో ఇప్పటికీ. ఇంత పెద్ద అడ్వాన్స్డ్, ఇంత వైభవంగా మానవజాతి జీవిస్తున్నా సరే. మానవజాతి చరిత్రలోనే ఇంత వైభవంగా మానవజాతి ఎప్పుడూ జీవించడం లేదు. మన మధ్య ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రపంచంలో ఈ పేద దేశాలకి ఫుడ్ పంపిణీ అవి చేసే, ఆ సేవా కార్యక్రమాలు చేసే ఆ విభాగం అధిపతి ఏమన్నాడు అంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అపర కుబేర్ల సంపద చాలా విపరీతంగా పెరిగిపోయింది. బిల్ గేట్స్ కానీ, ఎలన్ మస్క్ కానీ, జెఫ్ బెజోస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా విపరీతంగా ఆ వైభవం, ఆ సంపద పెరిగిపోయింది. వీళ్ళ సంపదలో కేవలం 10 బిలియన్లు ఇస్తే చాలు. ఎంతంత సంపద పెరిగింది అంటే, ఒక 2 ఏళ్ల కిందట ఎలన్ మస్క్ యొక్క సంపద 100 బిలియన్లు అయితే ఇప్పుడు 300 బిలియన్లు అయింది. వీళ్ళందరూ కలిసి ఒక్క 10 బిలియన్లు కనుక ఇస్తే వాళ్ళ యొక్క ఆకలిని మనం నివారించవచ్చు, ప్రపంచంలోని ఆకలి తీర్చవచ్చు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే, ఎలన్ మస్క్ ఏమన్నాడంటే, మీరు నిజంగా 10 బిలియన్లతో కనుక ఈ పేదరికాన్ని పోగొడతాము అంటే నేను ఇవ్వడానికి ఇవాళ సిద్ధం, ఇస్తారా అని ఛాలెంజ్ చేశాడు ఆయన. వాళ్ళు మళ్ళీ కౌంటర్ చెప్పారు, నిజమే పూర్తిగా వాళ్ళని పేదరికాన్ని పోగొట్టలేకపోవచ్చు, కానీ 10 బిలియన్లు కూడా అక్కర్లేదు, 6 బిలియన్లు కనుక ఇచ్చినట్టయితే, బిలియన్ అంటే 7,000 కోట్లు, 1 సంవత్సరం పాటు ఆకలి చావులు మనం ఆపచ్చు. నేను అమ్ముతా అన్నాడు. మీరు 10 బిలియన్లతో కనుక మీరు పేదరికాన్ని పోగొట్టేటట్టయితే నేను ఇవ్వడానికి సిద్ధం అన్నాడు ఆయన. ఆయన అమ్మాడు కూడా కొన్ని షేర్లు. అంటే దీనికోసం అమ్మలేదు, ఆహారం దీనికోసం అమ్మలేదు. కానీ బెర్నీ శాండర్స్ అని అమెరికాలో లాస్ట్ టైము ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి కూడా ఆయన డెమోక్రాట్స్ తరఫున మొదట్లో బైడెన్కి పోటీగా నిలబడ్డాడు. అతను సోషలిస్ట్ అంటూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు అమెరికా యొక్క ఆ బడ్జెట్ కమిటీకి చైర్మన్ ఆయన, బెర్నీ శాండర్స్. ఆయన ఏమన్నా అంటే, వీళ్ళ అపరకుబేదల యొక్క సంపద బాగా పెరిగిపోతుంది విపరీతంగా, వీళ్ళ మీద ట్యాక్స్లు వేయాలి, మనకి వనరులు కావాలి కదా అన్నాడు ఆయన.
ఆయన మీద కోపం వచ్చి నేను ఇలా పన్నులు అంటున్నాడు శాండర్స్, సరే నేను మరి పన్నులు కట్టాలి కదా, ఒక 10% నేను నా షేర్లు అమ్మేదా అని కొన్ని అమ్మాడు. 3% షేర్లు అమ్మాడు. ఒక 5-6 బిలియన్ల షేర్లు అమ్మాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అతని సంపద 300 బిలియన్లు అయింది, ఒక 5-6 బిలియన్ల వాల్యూ షేర్లు అమ్మాడు. విచిత్రం ఏంటంటే 50 బిలియన్ల విలువైన అతని సంపద తరిగిపోయింది. ఇదంతా మాయా సంపద. అందుకు చెప్తున్నాను, అతను 5 బిలియన్లకే షేర్లు అమ్మితే 5 బిలియన్లే కదా తగ్గాలి, 50 బిలియన్లు ఎందుకు తగ్గిపోయింది? సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అలా వెళ్ళిపోయి ఆ మొత్తం ఒక వైభవమైన జీవిత విధానాన్ని మానవజాతి ముందు ప్రవేశపెట్టారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు 6 బిలియన్లు కనిపిస్తే చాలు, సంవత్సరం పాటు ఆకలి చావులు నివారించవచ్చు. సరే, దానికి ఎలాన్ మస్క్ ఒప్పుకుంటాడా లేదా అనేది ప్రక్కన పెట్టినా మానవ సమాజంలో ఆకలి చావులు చూస్తున్నాం మనం. ఏ ప్రాణికి లేదు. ఎందుచేత? ఈ వైభవోపేతమైన జీవిత విధానం ప్రకృతిలో మిగతా పశుపక్షాదుల్లాగా జంతువుల్లాగా మనం ఆ ప్రకృతిలో జీవించట్లేదు. ఈ బ్రాహ్మణ వర్గం యొక్క విశిష్టత ఏంటంటే భగవంతుడు వాళ్ళు అనుసరించాల్సిన విధానం అపరిగ్రహం ఉంచుకోకూడదు. రాత్రులు ఎలా ఉండాలి అంటే వాళ్ళ భోజనాలు అయిన తర్వాత ఆ వంటిల్లు అలికేయాలట. పూర్వం ఆ కుటీరాలు ఉండేవి కదండి, వంటిల్లు అలికేసేవారు. కానీ కండిషన్ ఏంటి? మళ్ళీ మర్నాడు లోటు ఉండకూడదు. ఇది కండిషన్. అది ఐశ్వర్యవంతమైన జీవిత విధానం అంటే. గాంధీ గారి నిర్ధనులే, కానీ ఆయన యొక్క భార్య యొక్క స్మారక నిధులు 60 కోట్ల ధనం ఉంది అని రాశారు పూజ్య గురుదేవులు ఒక 40 సంవత్సరాల క్రిందట. అప్పుడు నా 60 కోట్లు అంటే ఇప్పుడు 60,000 కోట్లేమో రఫ్గా. ధనమే కాదు, మన దగ్గర ఒక ప్రత్యేక టాలెంట్ ఉంటే అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఏమీ లేకుండా మన చుట్టూ వనరు లేకపోయినా సరే మనం హాయిగా ఐశ్వర్యవంతంగా 10 మందికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండేలాగా జీవించేలా చేస్తుంది. అష్టలక్ష్ములు అంటాం కదా, కేవలం ధనానికి విలువిస్తున్నాం ఇప్పుడు మనం. మన జీవితం ఈ ఐశ్వర్యవంతమైన మార్గం కనుక మనం అనుసరించినట్టయితే, ఒకప్పుడు ఇంజనీర్స్కి ఎంత గౌరవం ఉండేది, డాక్టర్స్కి ఎంత గౌరవం ఉండేది. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది. సంపద ఉండేది, గౌరవం ఉండేది. ఇప్పుడు ఇంజనీర్స్కి ఎక్కడ గౌరవం ఉంటుంది? ఈ వైభవోపేతమైన జీవిత విధానంలో డాక్టర్స్కి ఎక్కడ గౌరవం ఉంటుంది? ఇంకా డబ్బులు బలవంతంగా గుంచేస్తున్నారని చిన్నచూపు చూస్తున్నాం ఒక విధంగా ఆ వైద్య వ్యవస్థను మనం. ఈ వైభవోపేతమైన జీవిత విధానంలో ఏమవుతుంది అంటే మనుషులకి ఆత్మసంతోషం ఉండట్లేదు, లోక సన్మానం ఉండట్లేదు. పోనీ ఇంత సంపాదిస్తున్నారు ముఖేష్ అంబానీ కానీ, ఎలాన్ మస్క్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, బిల్ గేట్స్ కానీ, వీళ్ళు తరతరాలకి ఉపయోగపడే మంచి కార్యాలు చేస్తున్నారు. ఎక్కడైనా కనిపిస్తున్నాయో మనకు అవి? ధనాన్ని, సంపదని వైభవమైన మార్గంలో కనుక వినియోగించుకుంటే జీవితం సార్థకం అవ్వదు. ఉన్నది పంచుతూ వృధా చేయకుండా గడిపితే ప్రకృతిలో మిగతా ప్రాణులకు హాయిగా జీవిస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. ఈ వైభవోపేతమైన జీవిత విధానం వల్ల మహావినాశనం వస్తుంది మనకి. ప్రకృతిని మొత్తం ధ్వంసం చేసేసి, మొత్తం మిగతా ప్రాణులన్నీ నాశనం చేసేసి సంపద పెంచేసుకుంటున్నాం. అది కూడా భ్రమపూర్వకమైన సంపద. ఇప్పుడు షేర్ మార్కెట్ 2,000 కోట్లు కనుక ఈరోజు షేర్ మార్కెట్లో అందరూ కలుసుకుంటే అది ఒక 1000 పాయింట్లు పెరిగిపోతుంది. ఆ సెన్సెక్స్ 1000 పాయింట్లు పెరిగితే ఏమవుతుందంటే 4 లక్షల కోట్ల సంపద సడన్గా పెరిగిపోతుంది. 2 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల కోట్ల సంపద వచ్చేయడం అంటే నాకు అర్థం అవ్వదు. అదే సడన్గా అందరూ ఒక 2,000 కోట్లు అమ్మేశారు అనుకోండి, 4,000 లక్షల కోట్ల నష్టం వచ్చిందని మర్నాడు పేపర్లో వస్తుంది. అదే సంపద. ఈ భ్రమపూర్వకమైన సంపదతో మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ప్రాణులను నాశనం చేసేస్తున్నాం. ఇప్పటికే 5-6 వేల కొన్ని ప్రత్యేకమైన ప్రాణులు పూర్తిగా అంతరించిపోయాయి అని ఈ పర్యావరణవేత్తలు చెప్పేది. వాతావరణాన్ని కాలుష్యమయం చేసేసుకున్నాం, జీవితాలని అశాంతమయం చేసేసుకున్నాం, శరీరాలని అనారోగ్యాల పాలు చేసేసుకుంటున్నాం ఈ వైభవోపేతమైన జీవిత విధానంతో. ఐశ్వర్యవంతమైన జీవిత విధానంలో అందరితోనూ హాయిగా కలిసిమెలిసి జీవిస్తాం, ఉన్నంత పంచుకుంటూ తింటాం.
మనశ్శాంతులు ఉంటాయి. మనశ్శాంతి ఉండగానే సహజంగా ఆరోగ్యవంతంగా ఉంటాం మనం. చేత రానున్న కాలంలో మానవ జాతి దేవలక్షణాలతో జీవించాలి, దేవమానవుల్లా జీవించాలి అని చేత ఈ ఐశ్వర్యవంతమైన మార్గాన్ని మనం అనుసరించాలి. అప్పుడు ఈ వినాశనాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఈ ఐశ్వర్యవంతమైన మార్గాన్ని, సంపద కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలి మనం. దారిద్ర్యం అనేది ఉండకూడదు. దారిద్ర్యం భగవంతుడికి వ్యతిరేక లక్షణం. మనలో మంచి క్వాలిటీస్ పెరిగే కొలది సంపద సహజంగానే మన దగ్గరకు వస్తుంది. నేను ఈ దారిద్ర్యం గురించి ఒక ఉదాహరణ తరచుగా చెప్తూ ఉంటాను. ఒక 25 ఏళ్ల క్రిందట భీమవరం గణపతి సచ్చిదానంద స్వామి వచ్చినప్పుడు ఇక్కడున్న కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మా ఈ బ్రాహ్మిన్స్ చాలా ఆర్థికంగా చాలా అణగారిపోయి ఉన్నారు, చాలామంది దారిద్ర్యంతో బాధపడుతున్నారు, వీళ్ళకు కొంచెం ఈ దారిద్ర్యం పోవడానికి మీరు ఏదన్నా విధానం చెప్పండి అని అడిగారట వీళ్ళందరూ వెళ్ళి. ఆయన అన్నారట, త్రికాల సంధ్యావందనం చేస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడిని తీసుకురండి అన్నారట ఆయన. ఒక బ్రాహ్మణునిగా అతను మినిమం చేయాల్సిన విధానం ఆచారం ఏంటంటే, జీవిత విధానం ఏంటంటే కనీసం 3 పూట్ల త్రికాల సంధ్యావందనం చేయాలి. త్రికాల సంధ్యావందనాలు ఏం చేస్తారంటే ఒక మినిమం 108 సార్లు ఎంతో గాయత్రి మంత్రం చేస్తారు 3 పూట్ల సంధ్యా సమయంలో. కేవలం సంధ్యా సమయంలో త్రికాల మంత్రం గాయత్రి మంత్రం చేస్తే చాలు, త్రికాల సంధ్యావందనం చేస్తే చాలు, వాళ్ళకి దారిద్ర్యం ఉండదు. ఎందుచేత ఆ సంధ్యావందనం ఏం చేస్తుంది అంటే, ఆ గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే ఈ ప్రకృతితోటి మనకు సంబంధం పెడుతుంది. ఏ శక్తి అయితే ప్రకృతిని నడిపిస్తుందో, ఏ శక్తి అయితే మన జీవితాన్ని నడిపిస్తుందో ఆ దైవీ శక్తితోటి సంబంధం పెడుతుంది. మొట్టమొదట ఏమొస్తుంది అంటే శాంతి వస్తుంది మనకి. శాంతిగా ఉన్నవాడు ఎప్పుడో కూడా సక్రియంగా ఉంటుంది. శాంతిలో అనంతమైన యాక్టివిటీ ఉంటుంది, ఖాళీగా ఉండలేడు వాడు. మాస్టర్కి ఎప్పుడు చెప్పేవారు, మీకు బాధ్యత ఉంటే ఫ్రీ టైం ఉండదు అనేవారు ఆయన. శాంత స్థితిలో ఉన్నవాడు ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటాడు. అది జడత్వం కాదు, అది సోమరిపోతనం కాదు. శాంతస్థితి అంటే వాడి జీవితం సక్రియంగా లేకపోతే అది శాంతస్థితి కాదు. అది మొట్టమొదటి శాంతి వస్తుంది. ఏ పరిస్థితి అయినా సుఖంగా ఉంటుంది, సమృద్ధి సహజంగా వస్తుంది. ప్రకృతితోటి జీవించే వ్యక్తి ప్రకృతిలో మిగతా ప్రాణులకి ఏ లోటు లేకుండా, ఆకలి చావు లేకుండా హాయిగా బతుకుతూ ఉంటే మనిషికి ఎందుకు వస్తుంది? అది ప్రకృతిలో భాగంగా జీవించాలంతే. ప్రకృతికి బాగా దూరం అయిపోయాం మనం. ఆకలితో నిద్ర లేచిన ప్రాణి ఆకలితో నిద్రపోదాం అనేవారు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య. ఇవాళ మనం ఏదో కారణంతో ఆకలితో నిద్ర లేచాం, ఆ ప్రాణి ఆకలితో నిద్రపోదట. ఏదో విధంగా ఆహారం అందుతుంది ఆ ప్రాణికి. వీడు నేను తిన్ను అని అలిగి కూర్చుంటే అది దానికి ప్రకృతి ఏం చేయదు, కానీ ఆహారం అందే విధానం ప్రకృతి గ్యారంటీగా అతనికి అందజేస్తుంది. ప్రతి ప్రాణికి అందజేస్తుంది ప్రకృతి. ప్రకృతిలో ఉన్న వ్యవస్థ అది. ప్రకృతిలో భాగంగా జీవిస్తూ ఉంటే మొట్టమొదట ఏమవుతుందంటే ఈ అశాంతులు పోతాయి, ఈ అనారోగ్యాలు పోతాయి. మన జీవిత విధానం ప్రకృతికి చాలా దూరంగా ఉంది. మనం నివసించే భవంతులు కానీ ఎక్కడ నేల తగలట్లేదు కదా మన కాళ్ళకి. ఈరోజు ఎవరి దగ్గర పేషెన్సీ లేకపోవడానికి కారణం ఏంటంటే మనకి భూమి తగలకపోవడం అని చెప్పేవారు మాస్టర్కి. మీరు పని కట్టుకుని అందుకే చెప్పులు లేకుండా కొంచెం ఆ రాళ్ళు రప్పలు ఉన్న చోట నడవండి రోజు అని చెప్పేవారు ఆయన. భూమాత అంటే సహనం. సహనం ఎక్కడుంది ఇవాళ మనకి? సహనం ఆ భూమి తగలకపోవడం వల్ల సహనం లేదు. హాయిగా ఆకాశం తగులుతూ బయట తిరిగే ఆ విధానాన్ని పూర్తిగా కోల్పోయాం. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వల్ల మన భావాలు కూడా కాంక్రీట్ అయిపోయి నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి. ఈ బీపీలకి కారణం ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అని చెప్పేవారు ఆయన. మళ్ళీ ప్రకృతిలో మమేకం అయ్యే ఆ జీవిత విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే, మనకున్నది నలుగురితో పంచుకుని తినే ఐశ్వర్యవంతమైన మార్గాన్ని అనుసరించగలిగితే, మనం ఈ ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకోవడమే కాకుండా ఒక ఉజ్వల భవిష్యత్తుని మనం పొందగలుగుతాం. అంచేత ఈ వైభవము అడుగడుగు తెలుస్తుంది. ఇప్పుడు మన స్థాయిలో మనం ఇది ప్రారంభించవచ్చు. ఈ గ్రాండ్నెస్కి అనవసరమైన ఖర్చులు వద్దు. మన యొక్క గొప్పలు చూపించుకోవడానికి చేయం.
సంపదను పెంచుకోవడానికి ఏ స్థాయిలోనే ప్రయత్నం చేయాల్సిందే. ఎంత పెద్ద వనరులు ఉండాలి అంటే, ఎంత పెద్ద వనరులు ఉంటే అంత పెద్ద పెద్ద పనులు చేయగలుగుతాం. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి అని ఆ అంశం మీద 99లో ఒక 22 ఏళ్ల కిందట మాస్టర్కి కొన్ని 8 లెక్చర్స్ ఇచ్చారు. ఈ మనస్తత్వం, ఒక మనిషి అతను ఐశ్వర్యంతో ఉన్న, దారిద్ర్యంతో ఉన్న కారణం ఏంటి అంటే అతని యొక్క మనస్తత్వమే. ఈ ఐశ్వర్యాన్ని, ఈ సంపదని ఐశ్వర్యం యొక్క మార్గంలో ఉపయోగిస్తామా, వైభవ మార్గంలో ఉపయోగిస్తాం, అది వేరే విషయం. కానీ సంపద రావడానికి కారణం ఏంటంటే అతని యొక్క మానసిక స్థితే. మన దగ్గర సంపద ఉన్నా లేకపోయినా దానికి కారణం ఏంటంటే మన మానసిక స్థితే. ఈ అంశం మీద ఆయన 8 ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సంపదని ఐశ్వర్యం యొక్క మానసిక మార్గంలో ఉపయోగిస్తూ ఆ దైవానుగ్రహం పొందే విధానాన్ని, ఆ పరమ గురువుల యొక్క ప్రేరణ పొందే విధానాన్ని చివరి లెక్చర్లో ఆయన చెప్పారు. ఈ సంపదని ఐశ్వర్యం యొక్క మార్గంలో ఎలా ఉపయోగించుకోవచ్చు, మొట్టమొదట సంపదని ఎలా సంపాదించవచ్చు, ఎలా మన దగ్గరికి ఆకర్షించవచ్చు, దాన్ని ఐశ్వర్యం యొక్క మానసిక మార్గంలో ఏ విధంగా ఉపయోగించవచ్చు దాంట్లో చెప్తారు ఆయన. ఆ పుస్తకం చదివినప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, నాకు ఈ మానసిక స్థితి ఉంది, అంచేత నేను ఏమవుతానంటే బిల్ గేట్స్ అంత ధనవంతుడిని అవుతాను, బిల్ క్లింటన్ అంత రాజకీయ నాయకుడిని అవుతానని చెప్పేవాడిని అందరితో ఉన్నప్పుడు. నిజంగా కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని. ఎందుకు అంటే ఈ దైవీ ప్రణాళిక మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ గురువులు ఉన్నారు, ఈ దైవీ ప్రణాళిక ఉంది, ఇది జరగాలి అనే కోరుకుంది. ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క సాన్నిధ్యంలో ఉన్నాను నేను, ఈ దైవీ ప్రణాళిక గురించి చెప్పే మనిషిని. ఆయన మీరు చేయండి, మనుషులు కావాలి పని చేయడానికి, చేత ఎంత సంపద కావాలి, బిల్ గేట్స్కున్నంత సంపద కావాలనుకునేవాడిని. ఎంత అధికారం కావాలి, అవును ప్రపంచాన్ని మార్చాలి అంటే, వైభవపేతమైన మార్గంలో వెళుతున్న ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే ఎంత ధనం కావాలి, చాలా ధనం కావాలి. ఎంత అధికారం కావాలి, బిల్ క్లింటన్ అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్, అంత అధికారం ఉండాలి. చేత సంపదని, అధికారాన్ని ఇష్టపడాలి. మంచివాళ్ళు అరవింద్ చాలా స్పష్టంగా చెప్పేవాడు ఆయన, సంపద వాళ్ళు ఆశ్చర్య శక్తుల చేతుల్లో ఉంది, సంపద వైభవ మార్గంలో ఉపయోగించే వ్యక్తుల చేతుల్లో సంపద ఉంది. అలా కాకుండా సంపదని ఐశ్వర్య మార్గంలో ఉండే వ్యక్తుల చేతుల్లో పెట్టాలని పాపం గురువులు ట్రై చేస్తున్నారట. మనం నిలబడగలిగితే గ్యారంటీగా సంపద మన చేతుల్లో పెడతారు ఆ గురువులు. చేత ప్రపంచాన్ని మార్చడానికి, ప్రపంచం యొక్క స్థితిగతుల్ని అవగాహన చేసుకుంటూ ఆ గురువుల యొక్క ప్రణాళికలో మనం అందరం భాగస్వాములు అవుదాం. జై గురుదేవ్.